ఈ సిచ్యువేషన్ నుండి ఎప్పుడు బయటపడతాం? అర్జున్ బావని నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను? ఎన్ని సమస్యలు వచ్చినా ఎవరు అడ్డొచ్చినా అర్జున్ నీ మెళ్ళలో తాళి కట్టేలా నేను చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. రియల్లీ? నేను మాట అంటే మాటే, చూస్తావుగా. వీడు వీడు జైలు నుంచి ఎప్పుడు బయటకొచ్చాడు? ఓ చిరు బాబా. వాడే ఈ ఇంటికి నీ పెళ్లికి గండం. ఎలాగైనా నీ పెళ్లి చేస్తానని వాడు లేడన్న ధైర్యంతో మాటిచ్చా. ఇప్పుడు వీడు బయటకొచ్చాడు. వీడుంటే నీ పెళ్లి జరగడం చాలా కష్టం. ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అన్నాక చాలా సంతోషంగా ఉందిరా. నా మాట కాదందని పట్టు వదలకుండా ఆ అమ్మాయిని పెళ్లికి ఒప్పించావు. నువ్వు నా కొడుకు అంటే తండ్రిని బాధ పెట్టేవాడు కాదురా కొడుకు అంటే. నా మనసులో ఉన్న బాధను అర్థం చేసుకుని అది తీర్చడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేశాడే వీడు అసలైన కొడుకు. అందుకే వీడిని చూసి నా కొడుకు అని గర్వంగా చెప్పేది. అన్నా, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నా కుటుంబాన్ని, నా అన్నని అవమానించిన ఆ దుర్గా ఈ ఇంటి కోడలుగా ఎట్టా వస్తుంది? నేనైతే ఒప్పుకోనన్నా. ఆ అమ్మాయి ఒప్పుకున్నాక మనకు అభ్యంతరం ఏంటమ్మా? ఓయన్నా, నిన్నేమో పెళ్లి చేసుకోనని అంతలా ఉన్న నిన్ను అవమానించి పంపించినది. ఈ పొద్దేమో వీడితో పెళ్లి చేసుకుంటానని చెప్పుండాది. మనసులో చచ్చిపోయిన అబ్బాయినే పెట్టుకుని ఈయన్ని ఎట్లా పెళ్లి చేసుకునే దానికి ఒప్పుకుంటాది? అవును బావగారు, వదిన చెప్పింది కూడా నిజమే. నిన్నొక మాట ఈరోజు ఒక మాట మాట్లాడిందంటే ఆ అమ్మాయి మాటలు ఎలా నమ్ముతాం? పైగా నా మనసులో అబ్బాయి ఉన్నాడు అని చెప్పింది. మనసులో అబ్బాయిని పెట్టుకుని మన అబ్బాయితో కాపురం ఎట్లా చేస్తుంది? ఇవన్నీ జరిగే పనులు కావు బావగారు. ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి కాస్త సమయం పట్టుండొచ్చు. నిన్న ఆవేశంలో ఉంది కాబట్టి అలా మాట్లాడింది. ఒక్కరోజు గడిచిపోయింది కాబట్టి ఆలోచించుకుని ఉండుంటుంది. ఇప్పటి వరకు ఆ విజయశాంతి కుటుంబం ఈ పెళ్లికి ఒప్పుకోలేదని చాలా బాధపడుతున్నాను. ఇప్పుడు స్వయంగా అమ్మాయి పెళ్లికి ఒప్పుకున్నందుకు చాలా ఆనందపడుతున్నాను. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఈ పెళ్లి జరగడమే నాకు ముఖ్యం. ఈ విషయంలో ఎవరు ఏం మాట్లాడొద్దు. నాకు సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేయొద్దు. తర్వాత నేను కాదన్నానని బాధపడద్దు. అంటే ఏంటన్నా? నా మాట కూడా వినవా నువ్వు? ఓ మంచి పని చేయడానికి ఇంకెవరి మాట వినదలుచుకోలేదమ్మా. బాగుండదన్నా, చాలా బాగుండది. మా అన్నయ్య లోకము, ఈ ఇల్లే ప్రపంచమని బతికిన నిన్నేళ్లు నా అల్లుళ్లలో నా బిడ్డల్ని చూసుకుని బతుకుతుండాను. అట్టంటిది ఈ పొద్దున్న మాటకి విలువ లేకుండా పోయిండాది. నా అవసరం లేకుండా పోయిండాది. అంతా మీ ఇష్టమే అయినప్పుడు ఇంకా ఈ ఇంట్లో నాకు ఎవరున్నట్టు? ఎవరు లేరన్నా. అవునన్నా, అన్నయ్య పెళ్లిలో అందరం ఉండి వాడొక్కడే లేకుంటే ఏం బాగుంటుంది? వాడుంటేనే ఈ పెళ్లి జరగదురా. ఆ కుటుంబానికి వీడంటే నచ్చదు. వీడు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఆ అమ్మాయి తల వంచి తాళి ఎలా కట్టించుకుంటుంది? సరే, వాడిని చూస్తే ఇబ్బంది అనుకుంటే కనీసం దూరం నుంచైనా అన్నయ్య పెళ్లి చూస్తాడు నాన్న. దయచేసి రావడానికి ఒప్పుకోండి నాన్న. అవును నాన్న, ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం ఇది. ఈ శుభకార్యంలో వీడు లేకపోతే ఎలాగా? వీడందరికీ తెలుసు. వచ్చిన ప్రతి వాళ్ళు అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? నా కోసం కాదు, మీకోసం, మీ సంతోషం కోసం వాడి ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఒప్పుకుంటున్నాను. కానీ నా కొడుగ్గా కాదు, ఈ ఇంటికి పనోడిగా మాత్రమే. మళ్ళీ ఇంకోసారి ఇంటి పరువు పోయే పరిస్థితి వచ్చినా, ఆ పెళ్లిలో విజయశాంతి కుటుంబానికి ఏదైనా సమస్య వచ్చినా వీడి ఇంటికి దూరం అవ్వడం కాదు,
కనీసం నా కంటికి కనిపించడానికి కూడా వెళ్ళలేదు. అలా ఇష్టమైతేనే లోపలికి రమ్మనండి, లేకపోతే అలాగే వెళ్ళిపోమనండి. దుర్గని పెళ్లి కొప్పించి చాలా మంచి పని చేసిండా. నేను చేసింది ఏముంది లేరా, చెప్పాల్సింది చెప్పాను. తను అర్థం చేసుకుంది, పెళ్లి ఒప్పుకుంది. సరే సరే లోపలికి వెళ్దాం పదండి. ఉండరా, ఎర్ర నీళ్ళేమన్నా తెచ్చి దిష్టి తీస్తారేమో. అన్నా గుడికి పోయి వస్తాడావా ఏంది? అవన్నీ ఎందుకులే గానీ అత్త అసలే బాధలో ఉండదు. పోదాం పదండి. సరే, ఆ చేతికి గాజులు ఎలా వచ్చాయో అదేనా చెప్పు. అరే, ఆ గాజులు చాలా బాగున్నాయి. ఎక్కడివక్క? కొన్నావా? ఏం మాట్లాడువేంటే? ఎక్కడవా గాజులు? చెప్పక్క, ఎక్కడ బో? ఎవరు తొడిగారో అదే చెప్పు. ఎవరో తొడగడం ఏంటే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చెప్పక్క, నువ్వు చెప్తావా నేను చెప్పనా? ఏమైందే? తెలిస్తే నువ్వే చెప్పొచ్చు కదా. అది చూస్తే ఏం మాట్లాడడం లేదు. నువ్వేమో అన్ని తెలిసినా ఏమీ చెప్పట్లేదు. అక్క మనకు తెలియకుండా సొంతంగా నిర్ణయాలు తీసేసుకుంటుంది. ఆ కృష్ణంరాజు గారి పెద్ద అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మరీ వచ్చింది.